Hi, this is Srinivas Soleti. Welcome to 8 PM Bulletin. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో వివిధ పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న వారు అలర్ట్ అయ్యారు. తొలి విడతలో ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆశావహులు టికెట్ల వేట ముమ్మరం చేశారు. రాజకీయ పార్టీలు టికెట్లు అమ్ముకుంటున్నాయనే విమర్శలు కూడా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టికెట్ల దందా జోరుగా సాగుతోందని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ నేత టికెట్లు అమ్ముకుంటున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. వైసీపీ వేలం పాట్ల టికెట్లు అమ్ముకుంటుందని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. ఎవరు ఎక్కువ డబ్బు పెడితే వాళ్ళకే వైసీపీ టికెట్ అంటూ చంద్రబాబు ట్విట్టర్లో కామెంట్ చేశారు. చింతలపూడిలో 3 కోట్లు ఇస్తానంటే ఒకరికి, అంతకంటే ఎక్కువ ఇస్తానంటే ఇంకొకరికంటూ వైసీపీ అభ్యర్థుల్ని మారుస్తోందని చంద్రబాబు విమర్శించారు. తెలుగుదేశంలో మాత్రం ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభిష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని చంద్రబాబు తెలిపారు. అభ్యర్థుల ఎంపికలు ఎలాంటి రాగద్వేషాలు లేవని స్పష్టం చేశారు. ఎవరికైనా అనుమానాలుంటే రికార్డులు కూడా ఇస్తామన్నారు. అభ్యర్థుల ఎంపికలో పనితీరుతో పాటు సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నామని తెలిపారు. మరోవైపు వైఎస్ఆర్పీ కూడా టికెట్లు అమ్ముకుంటున్నారని టీడీపీ మీద ఆరోపణలు చేస్తుంది. టికెట్లు అమ్ముకునే సంస్కృతి టీడీపీదేనని తమ పార్టీది కాదని వైసీపీ నేతలు చెప్తున్నారు. జనసేన పార్టీ బీ ఫామ్లు ఇవ్వడానికి డబ్బు డిపాజిట్ చేయాలని కొందరు పుట్టించిన వదంతులను జనసేన పార్టీ ఖండించింది. బీ ఫామ్ కోసం డబ్బు డిపాజిట్ చేయాలంటూ తమ పార్టీ టికెట్ల ఆశావహులు కొంతమందికి ఫోన్లు వచ్చినట్లు తెలిసిందని, అలాంటి ఫోన్ కాల్స్ని జనసేన శ్రేణులు నమ్మరాదని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో టికెట్ ఫర్ సేల్. ఏపీ సీఎం జగన్ని తిడుతున్నారు, జగన్ వచ్చి టీడీపీని తిడుతున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో చూస్తే టికెట్ల వేలం పాటలాగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ శ్రీనివాస్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. అలాగే జనసేన పార్టీ నుంచి విష్ణు నాగిరెడ్డి, టీడీపీ నుంచి వేల్పూరి మరికొద్ది సేపట్లో మనతో పాటు లైవ్లోకి రానున్నారు. అలాగే వైసీపీ నుంచి రాజశేఖర్ కాకుమన్, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా మనతో పాటు లైవ్లో కూర్చోబోతున్నారు. ముందుగా శ్రీనివాస్ గారు చెప్పండి, టికెట్ ఫర్ సేల్ ఆంధ్రప్రదేశ్లో మీరు వినే ఉంటారు. ప్రస్తుతం టీడీపీ అంటుంది వైసీపీ 3 కోట్లు 30 కోట్లు అంటూ టికెట్లు అమ్ముకునే స్థాయికి దిగజారింది. మా పార్టీ మాత్రం అలాంటిది కాదంటూ టీడీపీ అధినేత చెప్పడం మనం విన్నాం. నిజంగా ఇటువంటిది ఏ పార్టీకి ఎక్కువ జరుగుతోంది అనుకోవచ్చు గత సంవత్సరాలతో చూస్తూ ఉంటే? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగే స్తోమత లేని వాళ్ళు ఎవరు కూడా తెలుగుదేశం ఆఫీస్కి, వైఎస్ఆర్సీపీకి ఆఫీస్కి కూడా వెళ్ళలేరు. ఓకే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీని మీరు కేవలం ధనవంతులకు మాత్రమే టికెట్లు ఇస్తున్నారంటే, లేదా వైసీపీ తెలుగుదేశాన్ని మీరు కేవలం ధనవంతులకి, వ్యాపారస్తులకు మాత్రమే టికెట్ ఇస్తున్నారంటే, ఈ 2 పార్టీలు కూడా ఎంతమంది పేదలకు టికెట్లు ఇచ్చారో చూపించాలి. ఈ 2 పార్టీలు కూడా వాళ్ళు ప్రకటిస్తున్న అభ్యర్థుల్లో పేదలు ఎవరైనా ఉన్నారా? ఎస్, పేదలు ఎవరైనా ఉన్నారా? కాబట్టి భారతదేశ రాజకీయాల్లో, వర్తమాన రాజకీయాల్లో అత్యంత అవినీతి ఉన్న రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు, అత్యంత ఖరీదైన రాజకీయాలు తెలుగు రాజకీయాలు. 1 మినిట్ సార్, 1 మినిట్ శ్రీనివాస్ గారు. ఒకవేళ పేదలకు టికెట్ ఇస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉందా? మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఆ పేదలకు ఇస్తే ఆ ప్రజలు ఓటు వేసే అవకాశం ఉందా? లేదు కదా. 2009లో చిరంజీవి గారు
మున్యమ్మ అని ఒక యానాది మహిళకి నెల్లూరు జిల్లాలో జనరల్ సీట్ ఇచ్చారు. చిత్తశుద్ధితో రాజకీయాలు చేసేటప్పుడు, సిద్ధాంత పునాదిగా రాజకీయాలు చేసేటప్పుడు గెలుపు ఓటములు సెకండరీ, సిద్ధాంతం ప్రైమరీ. చిరంజీవి గారు ఆ రోజు సామాజిక న్యాయం అని చెప్పి ఒక యానాది మహిళను తీసుకొచ్చి జనరల్ సీట్లో పెట్టారు. అదొక సామాజిక విప్లవం. కానీ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, అట్లాంటి ప్రయోగం చేసినప్పుడు ప్రజలు, ఓటర్లు ఎలా స్పందిస్తున్నారంటే, నేను ఎన్నో డిబేట్స్లో చెప్పానండి, అందరూ నాయకులను విమర్శిస్తున్నారు. ఈరోజు మన సమాజంలో ప్రజలు కులం పరంగా, డబ్బుల పరంగా పూర్తి అవినీతిలో కూరుకుపోయి కేవలం కులాన్ని, డబ్బుల్ని, ప్రాంతాలని చూసి ఎన్నుకుంటున్నారు తప్ప, ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, తెలంగాణ శాసనసభలో, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వామపక్షాలకు ప్రాతినిధ్యం లేదు. మరి వామపక్షాలు ఏమన్నా డబ్బులు పెట్టి రాజకీయాలు చేస్తే చేయవు కదా. ఎర్ర చొక్కానే కనిపించట్లేదు. ఏ సమస్య మీద ఉద్యమం చేయాలన్నా వామపక్షాలు కావాలి, ముందు వాళ్లే ఉంటారు. ఏ ఉద్యమంలో అరెస్ట్ కావాలన్నా వాళ్లే ఉంటారు. కానీ ఈరోజు బూతులో ఏజెంట్ని పెట్టాలన్నా కూడా వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఒక సాధారణ అభ్యర్థి ఓట్ల పంపిణీ అది తర్వాత అండి. అసలు ఎన్నికల రోజు బూతుల్లో ఏజెంట్లు పెట్టాలంటేనే ఈరోజు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయితే తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకి ముందు ఎన్నికలంటే వేలల్లో, లక్షల్లో ఉండేది. దాన్ని కోట్లకు తీసుకెళ్ళి వెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. దాన్ని చంద్రబాబు నాయుడిని 1995, 2004 మధ్యలో చంద్రబాబు నాయుడు బై ఎలక్షన్ని లేదా 1999 ఎలక్షన్ని డబ్బులు పెట్టి చేసిన విధానం చూసి కాంగ్రెస్లో ఏమనుకున్నారంటే, ఇక చంద్రబాబు నాయుడిని ఎవరు ఓడించలేరు అనుకున్నారు. ఆ దశలో మళ్ళీ దాన్ని ఎదుర్కొనడానికి రాజశేఖర రెడ్డి కూడా డబ్బులున్న వాళ్ళని, ఖర్చు పెట్టగలిగిన వాళ్ళని టికెట్ ఇచ్చాడు. కాబట్టి ఏమైందంటే, వైఎస్ఆర్సీపీ ఏర్పడే నాటికే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పూర్తిగా కోటీశ్వర్లకు మాత్రమే పరిమితమైంది. అంటే వైసీపీకి ఎటువంటి పాపం లేదంటారా? ఈరోజు రెండు పార్టీలు కేవలం ధనవంతులకు మాత్రమే టికెట్లు ఇస్తున్నాయి. ఏ పార్టీ కూడా పేదలకు టికెట్ ఇవ్వటం లేదు. తర్వాత ఎవరైతే ఈ అనారోగ్యకరమైన పోటీలో ఏదో విధంగా టికెట్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నా, కొంచెం ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆస్తులు అమ్ముకొని ఈరోజు జోదం ఆడుతున్నారు. ఇప్పుడు 100 కోట్లు ఉన్న వ్యాపారస్తులు ఒక ఎలక్షన్ పోతే ఇంకొక ఎలక్షన్, లేదా ఈ పార్టీ ఓడిపోతే గెలిచిన పార్టీలోకి వెళ్తారు, వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు పరిరక్షించుకుంటున్నారు. కాబట్టి ధన రాజకీయాలకు సంబంధించి మాత్రం మొత్తం భారతదేశంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నంత ఖరీదైన ఎన్నికలు ఇంకా మీకు 29 రాష్ట్రాలు ఎక్కడ కనపడవు. అంటే నేను అనేది ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఖరీదైన ఎన్నికలుగానే నేను మాట్లాడుతాను. అవును, అవునా కదా? ఒక ఆంధ్రప్రదేశ్నే ఎత్తుతున్నారు, వేలెత్తి చూపిస్తారు. 2018 తెలంగాణ ఎన్నికలు భిన్నమైనవి. 2014 తెలంగాణ ఎన్నికలు ఖరీదైన ఎన్నికలు కాదు. 2018లో కూడా టీఆర్ఎస్ ఆ స్థాయిలో ఖర్చు పెడుతుందని ఎవరు ఊహించలేదు. ఎన్నికలు అయిపోయినాక అందరికి అర్థమైంది టీఆర్ఎస్ ఏ స్థాయిలో ఖర్చు పెట్టిందో. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు కూడా. ఇంకో విషయం సాధారణంగా డబ్బుల గురించి మాట్లాడేటప్పుడు జనరల్ సీట్లలో బాగా డబ్బున్న వాళ్ళు ఖర్చు పెడతారు కాబట్టి వాళ్ళకి ఇస్తారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ సీట్లలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక అనారోగ్యకరమైన ట్రెండ్ స్టార్ట్ అయింది. అదేంటంటే, ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు సర్వీసులో ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఈ ఎన్నికల్లో నిలబడి ఆ అక్రమ సంపాదనని సక్రమంగా మార్చుకోవడానికి, మళ్ళీ అధికారంలో వాటా పంచుకోవడానికి ఆ అవినీతి సొమ్ముని ఇక్కడ వాడుతున్నారు. రైట్. విష్ణునాగిరెడ్డి జనసేన నేత లైవ్లో మాట్లాడదాం. విష్ణునాగిరెడ్డి, మొత్తం మీద 2 పార్టీలను చూస్తున్నాం. 2 పార్టీల అధినేతలు మాటలు కూడా మీరు వినుంటారు. మీరే సీట్లు అమ్ముకుంటున్నారు, టికెట్లు అమ్ముకుంటున్నారని. మరి మీ పార్టీ పరిస్థితి ఏంటి? మీ పార్టీలో ఒక కామెంట్ వచ్చింది, దానికి మీరు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. బీ ఫామ్లకి కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలని, దానికి మీరు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సీట్లకు సంబంధించి మీ పార్టీలో ఏ విధంగా ఉంది?
పార్టీ పక్కన పెడితే సార్ మీరు ముందుగా మాట్లాడినటువంటి ఈ రెండు పార్టీలు ఏదైతే ఉందో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ కంటిన్యూ నాగిరెడ్డి, పోల్లో ఉందా? కంటిన్యూ నాగిరెడ్డి, చెప్పండి. నాగిరెడ్డి గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు మీకు వినిపిస్తుందా? టీడీపీ నేత శ్రీనివాస్ గారు. పోల్లో రైట్, ఇద్దరు నేతలతో మాట్లాడే ముందు మరొకసారి శ్రీనివాస్ గారు టికెట్లకు ఇంత డిమాండ్ ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఎందుకని నేతలు పోటాపోటీగా కోట్లు కుమ్మరించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే? 2004 విజయవాడ లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత 2009 తర్వాత జరిగిన కడప లోక్సభ ఉప ఎన్నికలు, ఇవి దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలండి. ఎస్, మీ ప్రశ్న ఏంటంటే ఎందుకు ఇంత ఖరీదైనవి అంటే, ఇప్పుడు రాజకీయాలు వ్యాపారంలో ఏం చేస్తారు, పెట్టుబడి పెడతారు, దానికి 10 రెట్లు సంపాదిస్తారు. ఎస్, కాబట్టి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఆ అభ్యర్థులు, ఆ నాయకులు దాన్ని పెట్టుబడిగా భావించే పెడుతున్నారు. ప్రజల సంక్షేమం మాత్రం కాదు. ఇక్కడ ఎవరైనా ప్రజాసేవ, ప్రజా సంక్షేమం అనుకుంటే అది జేడి లక్ష్మీనారాయణ అయినా, జయప్రకాష్ నారాయణ అయినా, అది డ్రామా, అది జనం చెవుల్లో పూలు పెట్టడం తప్ప అది వాస్తవం కాదు. చాలా పెద్ద మాట అన్నారు. అంటే అది వాస్తవం కాబట్టి జేపీ గారిని నమ్మలేము, జేడీ గారిని. వాళ్ళు ఒక కులం కోసం, ఒక పార్టీ కోసం పనిచేసే కోహనా మేధావులు. వాళ్ళు ఒక పార్టీ కోసం, ఒక కులం కోసం పనిచేసేవాళ్ళు. లేకపోతే జయప్రకాష్ నారాయణ డేటా స్టోరీ గురించి వారం రోజుల నుంచి ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు నాయుడు నోటుకు ఓటు కేసు గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడరు? అంటే చాలా రోజుల నుంచి ఆయన కామ్గా ఉంటూ మనం గమనించాం. అంటే చంద్రబాబు నాయుడుకి అవసరమైనప్పుడు వస్తాడు, అవసరమైనప్పుడు మౌనంగా ఉంటాడు, అవసరమైనప్పుడు మాట్లాడతాడు. మరి జేడీ లక్ష్మీనారాయణ గురించి ఎందుకు కామెంట్ చేస్తారు మీరు? అవును, జేడీ లక్ష్మీనారాయణ ఆయన ఆంధ్రప్రదేశ్ జేడీగా ఉన్నప్పుడు సిబిఐలో చంద్రబాబు నాయుడు మీద కంప్లైంట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ విచారణ చేసినంత యాక్టివ్గా గాలి జనార్దన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకున్నంత యాక్టివ్గా చంద్రబాబు నాయుడు కేసు ఎందుకు విచారణ చేయలేదు? చంద్రబాబు నాయుడు కేసు విచారణ చేయమంటే వాళ్ళు చెప్పింది ఏంటి? సిబ్బంది లేరు అని చెప్పారు. తెలుగు మీడియా ఒక 25-30 సంవత్సరాల నుంచి ఎవరి గురించి అయినా వాడు ఫ్యాక్షనిస్ట్ అని చదివి రాస్తే వాడు ఫ్యాక్షనిస్ట్ అని మనం అనుకుంటున్నాం. వాడు నిజాయితీపరుడు, విజనరీ అనుకుంటే వాడు విజనరీ అని మనం అనుకుంటున్నాం. ఈ విజనరీకి 15 ఏళ్ల క్రితం పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు గుర్తు రాలేదు? ఇంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి ఉద్దానం సమస్య ఎందుకు గుర్తు రాలేదు? పవన్ కళ్యాణ్ చెప్పిన దాకా నీకు ఉద్దానం తెలీదా? రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన దాకా నీకు పోలవరం తెలీదా? కాబట్టి పత్రికలు వాళ్ళ ప్రయోజనాల్ని కాపాడే వాళ్ళని, మేధావులని రోజు మనకు చెప్తున్నాయి. మనం కూడా నిజంగానే వాళ్ళు మేధావులు అనుకుంటున్నాం. వాళ్ళ నిజ స్వరూపం ఏంటంటే ఒక కులానికి, ఒక పార్టీకి అవసరమైనప్పుడు బయటకు వస్తారు వాళ్ళు. దావూద్ ఇబ్రహీం కన్నా ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళు. రైట్. అలాగే ఇక వైసీపీలోని ప్రజెంట్ చూస్తుంటే టికెట్ల కోసం వేలంపాట్లాగా సాగుతుందని ఒక విమర్శ వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు వైసీపీ టికెట్లకు అంత డిమాండ్ అనుకోవచ్చు? ఇప్పుడు తెలుగుదేశం, వైసీపీ ఈ 2 పార్టీల టికెట్లకు డిమాండ్ ఉంటుందండి. కారణం ఏంటంటే ఒకటి అధికార పార్టీ, 2 ప్రతిపక్షం. అధికార పార్టీ టికెట్లకు ఎందుకు డిమాండ్ ఉంటుందంటే మళ్ళీ అధికారం రావటానికి అవకాశం ఉంది కాబట్టి, అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షం కన్నా అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు అన్నీ నెరవేరుతాయి. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలో డిమాండ్ ఎందుకు ఉంటుందంటే ప్రతిపక్ష పార్టీకి పోయిన ఎన్నికల్లో అధికార పార్టీ కన్నా చాలా తక్కువ మార్జిన్లో ఓడిపోయింది. కాబట్టి ఈ 5 ఏళ్లలో 2014 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో 2 దొంగల మధ్య జరిగాయి. ఒక సీనియర్ దొంగ 35 సంవత్సరాల అనుభవం, ఒక జూనియర్ దొంగ 5 సంవత్సరాల అనుభవం. సీనియర్ దొంగ అనుభవాన్ని ఉపయోగించి గెలిచాడు, జూనియర్ దొంగ అతి విశ్వాసంతో ఓడిపోయాడు. ఇప్పుడు ఈ దొంగలిద్దరూ మళ్ళీ జీవన్మరణ సమస్యగా ఈ ఎన్నికలు ముందుకు వస్తున్నారు. కాబట్టి అధికారంలో ఉన్నవాళ్ళేమో
మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి ఖర్చు పెడుతున్నారు అంతకన్నా ఎక్కువ సంపాదించుకోవడానికి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళేమో అధికారం వస్తుంది కాబట్టి ఈరోజు 10 రూపాయలు పెట్టండి, రేపు పొద్దున 100 రూపాయలు సంపాదించుకోండి. ఈ మధ్య మీడియా కూడా చూపించింది, కడపలో ఒక సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. దయచేసి అటు ఇటు వెళ్ళొద్దు, త్వరలో మన పార్టీ వస్తుంది, మన అధికారం, మన ప్రభుత్వం వస్తుంది, మీకందరికీ మన సొంత ప్లేట్లో బిర్యానీ తిందాము. ఈ వీడియో బహుశా మీరు చూసుంటారు. రైట్, నేను చూసాను. ఒకసారి టీడీపీ నేత వేల్పూరి శ్రీనివాస్ గారితో మాట్లాడతాం. శ్రీనివాస్ గారు చెప్పండి, టికెట్లు అమ్ముకుంటున్నారని వైసీపీ మీ మీద ఆరోపణలు గుప్పిస్తోంది, మీరు అదేవిధంగా వైసీపీ మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. కానీ టీడీపీ సీట్లకు కూడా, అభ్యర్థులకు కూడా ఈ సీట్లు కావాలంటే చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ కోరుతున్నారంటారు, నిజమా? శ్రీనివాస్ గారు వినపడుతుందన్న మాట? రైట్, విష్ణునాగిరెడ్డి జనసేన నేత, మీరు చెప్పండి. ఇంతకుముందు మీకు చెప్పాను, విష్ణునాగిరెడ్డి బీఫామ్ కోసం జనసేన కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలని కొంతమంది చెప్పారని తెలిసింది. ఆ తర్వాత మీరు ఒక కామెంట్ చేశారు, మీ పార్టీ తరఫున ఒక కామెంట్ వచ్చింది, అలాంటిది ఏమీ లేదని చెప్పారు. ఈ రెండు పార్టీలు దాదాపు అభ్యర్థుల వేటలో కొంతమందికి డబ్బులు తీసుకుంటున్నారు ఆరోపణలు వస్తున్నాయి. మరి జనసేన పరిస్థితి ఏంటిది? మీ పార్టీలో అటువంటి ఏమి లేవా? మా పార్టీలో అంటే మీకు గతంలో మీరు చూసే ఉంటారు ప్రజారాజ్యం గురించి. ప్రజారాజ్యంలో ఎటువంటి ఆరోపణలు చేశారో మన పరకాల ప్రభాకర్ గారు, అప్పుడు ఉన్నటువంటి మీడియా వెసులుబాటుని చూసుకొని ఆయన ఆ రోజున సౌండ్ ఆపరా నాకే మీరు కంటిన్యూ చేయండి విష్ణునాగిరెడ్డి గారు ప్లీజ్. ఆ రోజున ఉన్నటువంటి మీడియా వెసులుబాటును చూసుకొని పరకాల ప్రభాకర్ గారు సొంత పార్టీ ఆఫీసులోనే కూర్చొని చిరంజీవి గారు పెట్టినటువంటి ప్రజారాజ్యాన్ని ఎంత దారుణంగా విమర్శించి ఆ రోజున ప్రజారాజ్యం దారుణంగా ఓడిపోవడానికి కారణమయ్యారు. ఈ రోజును చూసుకుంటే అలాంటి వేది లేకుండా చాలా జాగ్రత్తగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, ఒక్కదానికంటే ఒక్కటన్నా చిన్న ప్రూఫ్ అయినా చూపించగలరా, మా బీఫారాలు ఇవ్వడానికి డబ్బులు అడుగుతున్నారని ఇలాంటి అనవసరమైన కామెంట్లు చేయడం. కాకపోతే ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులే బయటకు వచ్చి, ముఖ్యంగా చాలామంది బయటకు వచ్చి ఏమన్నారండి, 7 కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తే కానీ సీట్ ఇవ్వనంటున్నారు, 10 కోట్లు డిపాజిట్ చేస్తే కానీ సీట్ ఇవ్వనంటున్నారు. అలాగే ఎవరో కాదండి, గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఒక ప్రముఖుడు ఇండిపెండెంట్గా 2004లో గెలిచినటువంటి మర్రి రాజశేఖర్ గారు, ఆయన గుంటూరు జిల్లా వైసీపీకి ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టడం అంటే నిజంగా అది ఎంత దారుణమో మీరు ఆలోచించండి. చిలకలూరుపేట ఆయన నుంచుంటే వైసీపీకి ఖచ్చితంగా గెలుస్తారు అన్న నమ్మకంతో ఉన్నటువంటి వైసీపీ పార్టీలో ఉన్న ఆ నమ్మకం ఉన్నా కూడా ఆయన్ని పక్కన పెట్టి మరి ఒక ఆవిడని ఎవరినో తీసుకొచ్చి ఎన్ఆర్ఐని తీసుకొచ్చి 30 కోట్ల రూపాయలు తీసుకొని చేశారు, ఆవిడికి సీట్ కన్ఫర్మ్ చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయండి. మరి ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు చేశారు, జనసేన వాళ్ళని కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు చూస్తే తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ చేస్తూ ఉంది. సార్ ఇదేంటండి, ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళు వీళ్ళకి ఖర్చు పెట్టడం ఏంటి, డబ్బులు ఇవ్వటం ఏంటి? నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు డెమోక్రసీ అంటే ఏంటో వివరించారు క్లీన్గా. డెమోక్రసీ అంటే ప్రజల చేత ప్రజల కొరకు కాకుండా డబ్బు ఇచ్చి డబ్బు తీసుకొని మాత్రమే ఓట్లేయండి, గెలిపించండి, ఇదే ప్రజాస్వామ్యం అని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. మీరు చూడండి, ఈ రోజును చూస్తే సైకిల్ అది సొంతగా తిరుగుతుందా లేదా ఎవరన్నా వెనక నుండి ముందు నుండి పట్టుకొని బలవంతంగా నెడతంటే, అంటే డబ్బులు ఇచ్చో లేకపోతే బలవంతంగా మీడియా ప్రోద్బలంతోనో ఆ పార్టీ ముందుకెళ్తుందో లేదో మీరు గమనించాలి. అలాగే చూస్తే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఫ్యాన్ గుర్తు, ఆ ఫ్యాన్ కూడా నిజంగా అది ఫ్యాన్ తిరుగుతూ ఉందా, పవర్కి తిరుగుతుందా, లేకపోతే పాపం మనుషులు కొంతమంది పట్టుకొని రోజువారీ కూలీలాగా డబ్బులు ఇచ్చి ఆ ఫ్యాన్ తిప్పుతున్నారో మీరు కూడా ఆలోచించాలి. మీరు ఒకడు 10 కోట్లు అంటే ఇంకోటి 20 కోట్లు, ఇంకోటి 20 అంటే 50 అంటారు. వీళ్ళు పథకాల్లోనే కాదండి, దొంగ పనుల్లో కూడా 10కి 20, 20కి 40, 40కి 50 అయిపోయారు. పథకాలేమో చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ అంటే ఆయన 3000 అంటారు. కానీ ఇక్కడ దొంగతనంలో మాత్రం 10 కోట్లు అంటే ఆయన 20 కోట్లు, 20 కోట్లు అంటే 40 కోట్లు. ఇద్దరు ఒకరికొకరు పోటీ పడి మరి ఇలాంటి ఓటుకు నోటు, దాంతోపాటు ఈ రోజును చూస్తే సీటుకి నోటు,
పాపం వీళ్ళు ప్రతి దాంట్లోనూ నోటు లేకుండా మాత్రం ముందుకెళ్తలేదండి. వీళ్ళు పాపం మా జనసేనాని మేము క్లీన్గా ఉన్నాం, ఓపెన్గా ఉన్నారు. ప్రజారాజ్యంలో మా మీద వచ్చినటువంటి అప్పనిందల్ని దృష్టిలో పెట్టుకొని విష్ణునాగిరెడ్డి గారు కూడా ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అడిగేస్తున్నారు. మీరు చూడండి సార్, అప్లికేషన్లతో పాటు ప్రతిదీ కూడా ఓపెన్ గా అప్లికేషన్స్ ఎవరైనా. విష్ణునాగిరెడ్డి గారు 1 minute ప్లీజ్. విష్ణునాగిరెడ్డి గారు మిమ్మల్ని అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఏదో ప్రశ్నించబోతున్నారు, ఒక్కసారి వినండి ప్లీజ్ సార్. బ్రదర్, ఒక చిన్న ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అవి అవినీతిలో పుట్టి పెరిగిన పార్టీలు. ఇప్పుడు ఆ పార్టీలో నుంచి వచ్చిన నాయకులకి టికెట్లు ఇచ్చి నిలబెట్టడం తప్ప జనసేన పార్టీ కొత్తగా ఎందుకు యువతను ప్రోత్సహించట్లేదు? మీకు ఆ పార్టీల నుంచి వచ్చిన నాదెళ్ల మనోహరు, బాలరాజు, కిషోర్ బాబు వీళ్ళు తప్ప ఇప్పుడు మీలాంటి వాళ్ళు యువత ఎంతోమంది ముందుకు వచ్చి ఈరోజు జనసేన కోసం, మార్పు కోసం పనిచేస్తున్నారు. వాళ్ళని ఎందుకు ముందు పెట్టట్లేదు? ఇంకోటి, జనసేన నాయకుడు ఏ నాయకుడు చేయనంత త్యాగం చేశాడు. ఒక పార్టీలో సార్ ఆగండి శ్రీనివాస్ గారు క్వశ్చన్ అడిగారు. చెప్పండి ప్లీజ్. మీరు ఏమంటున్నారు? నాదెండ్ల మనోహర్ గారు ఎందుకు వచ్చారు, లేకపోతే రావెల కిషోర్ బాబు గారు ఎందుకు వచ్చారు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా కానీ గతంలో ఉన్నటువంటి తోట చంద్రశేఖర్ గారు ఎందుకు వచ్చారు? ఒక పార్టీలో 100 మంది వాళ్ళు ఎందుకు వచ్చారని కాదు, వాళ్ళని ముందు పెట్టి జనసేన రాజకీయం చేయటంలో ఏం మెసేజ్ ఇస్తున్నారు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరెందుకు కొత్త రక్తాన్ని, కొత్త సంస్కృతిని, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించట్లేదు? విష్ణునాగిరెడ్డి గారు ప్లీజ్ ఆన్సర్. ఎప్పుడు ప్రోత్సహిస్తాం? పెద్దవాళ్ళు మీరు మారుతారా? ఈ దగ్గర ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టి మార్పు కోరుకుంటారా? రండి. పెద్దవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదండి, రండి మార్పు కోరుకోండి. నేను వస్తే మార్పుకోవాలి మార్పు అనేది నాయకుడిని పెట్టుకుంటా ఉంటుంది. ఆ నాయకుడు తీసి మామూలుగా పక్కన మంది చేస్తారని చెప్పి ఆయన మా నాయకుడు తీరే చెప్తున్నారు. కాబట్టి మంచి వాళ్ళు రావచ్చు, పెద్దవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి వస్తారంటే తప్పకుండా మా పార్టీ రక్తం చేస్తుందని చెప్తా ఉన్నారు శ్రేణి గారు. నా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి విలువలకి ఉన్నతమైన స్థానం ఇచ్చింది. మరి వైసీపీ ఉందంటే ఎంపీకి 50 కోట్లు, అదేవిధంగా ఎమ్మెల్యేకి. మీరెవరన్నా ఎవరికి ఇస్తున్నారా చెప్పండి? మీరెవరికన్నా పేదలకు ఇస్తున్నారా? శ్రీనివాస్ గారు, టీడీపీ పార్టీ కూడా ఫ్రీగా ఎవరికన్నా పేదలకు టికెట్ ఇస్తున్నారా? అమౌంట్ తీసుకుంటున్నారు కదా అంటున్నారు శ్రీనివాస్ గారు. మీరు ఎవరికన్నా పేదలకు టికెట్ ఇస్తున్నారా? చెప్పండి, ఒక అభ్యర్థి పేరు చెప్పండి. సార్, తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉంది, పార్టీ సిద్ధాంతాల నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు. కానీ వైసీపీ పార్టీ పబ్లిక్ గా ఎంపీకి 50 కోట్లు, ఎమ్మెల్యేకి 25 కోట్లు అని చెప్పేసి ఓట్లు ఆప్షన్ పెట్టింది. దాంట్లో భాగంగానే బొమ్మలేరు రాఘవేంద్ర రెడ్డి గారు నెల్లూరు జిల్లా వెంకటగిరికి సంబంధించిన జిల్లా పరిషత్ ఆయన కూడా రాజీనామా చేసి నేను 50 కోట్లు అని చాలా స్పష్టంగా ఆయన ప్రశ్నించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అనేక నియోజకవర్గాల్లో కూడా కేవలం డబ్బులే ప్రాతిపదిక చేయడం జరుగుతుంది. గతంలో కూడా అనేక మంది కూడా ఆ డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్స్ వాళ్ళందరూ కూడా భయపడిపోయి ఇప్పుడే ఇట్లా ఉంది ఏంటి తర్వాత ఏ పరిస్థితుల్లో ఉంటుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అంటే చివరికి వైవి సుబ్బారెడ్డి గారికి కూడా అంటే నాకు మీకన్నా పెట్టలేదు కావాలని చెప్పేసి బాబాన్ని కూడా కేవలం అవినీతిపరుడు అదేవిధంగా కేసీఆర్ గారు పంపించినటువంటి 2,000 కోట్లతో గెలవాలి అనేటువంటి ఒక పుస్తకం ఉంది. ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఓటర్స్ డబ్బుకి ఆశపడేటువంటి వ్యక్తులు కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైతే చేస్తారో అది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఉంది. ఏ పరిస్థితుల్లో తెలుగుదేశానికి సంపూర్ణమైనటువంటి మెజారిటీ వస్తుంది. వేల్పూరి శ్రీనివాస్ గారు, ప్రజెంట్ చూస్తుంటే టీడీపీ టికెట్లకి ఎక్కువ అమౌంట్ పలుకుతోందని తెలుస్తుంది, ఏమంటారు శ్రీనివాస్ గారు? కానీ వైసీపీ మ్యాక్సిమం కూడా డౌన్ అవుతుంది ఈరోజు. శ్రీనివాస్ గారు, మొత్తం మీద టీడీపీ టికెట్ ఎక్కువ అమౌంట్ పలుకుతుంది అంటున్నారు, ఏమంటారు? ఏదన్నా విమర్శిస్తే
శ్రీనివాస్ గారు వినపడుతుంది నా మాట? రైట్ శ్రీనివాస్ గారు, మరి ఎవరి టికెట్ ఎంత రేట్ ఉంది వైసీపీ టీడీపీ, ఒకసారి వాళ్ళని అడుగుదాం. విత్ స్మాల్ బ్రేక్ తీసుకుని